మీ ఏరియాకి ఈరోజు లోకేష్ గారు వచ్చారు, బాగా స్పందిస్తున్నారు. ప్రతి చిన్న చిన్న సందులకు కూడా వచ్చి ప్రతి వాళ్ళని ప్రతి షాప్ కి వచ్చి అందరినీ బలకిస్తున్నారు. ఎవరిని వదిలిపెట్టట్లేదు. మీ వయసు ఎంత ఉంటుంది సార్? మా వయసు 70. 7-10 వయసు, మీద 70 ఏళ్ళు. చాలా మంది ఎమ్మెల్యేలు చూసుంటారు మీరు ఈ వయసులో. వాళ్ళకి ఈయనకి లోకేష్ గారికి ఏంటి తేడా అంటే ఏం చెప్తారు? తేడా ఉంది. దానికి ఇంకా స్పందన అసలు దానికి దీనికి పెట్టడానికి వీల్లేదు. ఇది చాలా గొప్ప విషయం. అసలు మరో లేదు, చంద్రబాబు నాయుడు గారు అంతే దానికంటే ఎక్కువ ఈయన లోకేష్ గారు మంచి పనులు చేస్తున్నాడు. ఈయన బ్రహ్మాండంగా. పోతే కొంతమంది రౌడీలు ఉన్నారు, మా ఇల్లుని కబ్జా చేశారు. ఆ విషయాన్ని ఇప్పుడే లోకేష్ బాబు గారు చెప్పాను. మిమ్మల్ని లోకేష్ గారు కలిసాం. ఏమన్నారు? ఇట్లా మా ఇల్లు 25 సంవత్సరాలు అయింది రిజిస్టర్ చేయించుకొని, ఇవాళ వచ్చి కొంతమంది రౌడీలు ఇంట్లో దొరబడ్డారు, దాని గురించి జోక్యం చేసుకోండి అని నేను చెప్పాను. మాట్లాడారు, చేస్తానని చెప్పారు. అదే విషయం. చాలా మీరు భారీ మెజార్టీతో లోకేష్ గారిని గెలిపించారు మంగళగిరి ప్రజలు. సో గెలిపించినందుకు ఆయన న్యాయం చేస్తున్నాడా? న్యాయం చేస్తున్నాడు బ్రహ్మాండంగా, తిరుగు లేకుండా. తిరుగులేదు, ఎదురులేదు. మొన్న ఎలక్షన్స్ అయిన తర్వాత ఆయన హామీ ఇచ్చారు, వస్తాం ఇక్కడికి అని చెప్పి. అలాగే అన్నట్టుగానే సంవత్సరం తర్వాత మళ్ళీ ఆయన ఇక్కడికి వచ్చారు. ప్రజల దగ్గరికి వచ్చి ఆయన అసలు ప్రజలు నాడు ఎలా ఉంది, ఏంటి, వాళ్ళకి పథకాలన్నీ అందుతున్నాయా లేదా అని చెప్పేసి ఆయన ఒక ఎంక్వైరీ కోసం వచ్చారు. సో మేము ఏం మాట్లాడారు మీతో? అదేనండి, ఇప్పుడు మీకు పథకాలు ఏమైనా వచ్చినాయా, మీకు అన్ని రకాలుగా ఏమైనా అందుతున్నాయా లేదని అడిగారు. మీరు ఇక్కడే ఉంటారు కదా, మీ చుట్టుపక్కల వాళ్ళకి నిజంగా పథకాలు వస్తున్నాయా? వస్తున్నాయి కదా సార్. ఇప్పుడు అర్హత ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వస్తున్నాయి కదా. తల్లికి వందనం అది ఇస్తారు కదా, వస్తున్నాయి. ఎన్నేళ్ళు బట్టి ఉంటున్నారు ఇక్కడ? మేము దాదాపు 2004లో వచ్చామండి ఇక్కడికి మహానాడు. 20 ఏళ్ళ నుంచి వచ్చాము. దాదాపు ఒక 3 గవర్నమెంట్లు మరి ఎవరు కూడా మాకు ఇంటి పట్టాల గురించి హామీ ఇచ్చారు కానీ ఎవరు చేయలేదు. ఈసారి వచ్చిన తర్వాత మాకు ఒక 1 year లోపు మొన్న పట్టాలకు అప్లై చేశారు. దాదాపు చాలా మందికి వచ్చినాయి. మాకు 2004లో వచ్చామని చెప్పి అప్పటి నుండి ఇట్లా ఏ ఎమ్మెల్యే అయినా మీ దగ్గరికి వచ్చి మీ సమస్యలు అడగడం కానీ, సమస్యలే కాకుండా పథకాలు వచ్చాయా రాలేదని కూడా అడగడం కానీ ఎవరైనా చేశారండి? అంటే ఇంతకుముందు వాళ్ళు డైరెక్ట్ ఎమ్మెల్యే గారు రాకుండా వాలంటీర్లు వచ్చేవాళ్ళు కదండి. వాళ్ళకి మా సమస్యలు చెప్పేవాళ్ళం. అక్కడ దాకా వెళ్ళేది కూడా మాకు తెలిసేది కాదు. ఇప్పుడు ఈయన డైరెక్ట్ గా వచ్చారు కాబట్టి మేము డైరెక్ట్ చెప్పడానికి మాకు అవకాశం ఉంది. ఇంత ముందుకి ఇప్పటికి అదే తేడా. అది అలా ఉండేది. ఇప్పుడు డైరెక్ట్ ఈయన వచ్చారు కాబట్టి మాకు చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఎలా పనిచేస్తున్నారు? ఈయన వచ్చి ఏడాది అయిపోయింది, మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిచారు భారీ మెజార్టీతో, ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్నారు. ఏమైనా మార్పు వచ్చిందా మీ నియోజకవర్గంలో? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇప్పుడు నేను చెప్పేది ఏముంది, ఇక్కడ మీకు అన్ని కనిపిస్తున్నాయి. ఒకప్పటికి డెవలప్మెంట్కి ఇప్పుడు డెవలప్మెంట్కి, ఒకప్పుడు మంగళగిరికి ఇప్పుడు మంగళగిరికి మీకు తేడా తెలుస్తుంది కదా. నేను చెప్పడానికి ఏం లేదు. అక్కడ అభివృద్ధి అనేది కనిపిస్తుంది మీకు. అమరావతి చూడండి, లేకపోతే ఇటు ఈ చుట్టుపక్కల రోడ్లు కానివ్వండి, లేకపోతే ఈ క్లీన్నెస్ కానీ, ఇంతకుముందు మీద ఇప్పుడు చాలా వరకు కేర్ తీసుకుంటున్నారు. చాలా బాగుంది. అంటే లోకేష్ గారు వచ్చిన తర్వాత మార్పు వచ్చిందంట? ఖచ్చితంగా అండి, నేను చెప్పక్కర్లేదు, కనిపిస్తుంది కదా. కుప్పం ఏమో చంద్రబాబు గారికి అడ్డా ఉంది, అట్లా మరి మంగళగిరి కూడా లోకేష్ గారికి అడ్డాగా మారబోతుందా? ఖచ్చితంగా అవ్వాలని కోరుకుంటున్నాం, చేస్తాం కూడా. మా సపోర్ట్ ఎప్పుడు సార్కే ఉంటుంది. అభివృద్ధి చేసి ఎవరికైనా సరే మేము సపోర్ట్ చేస్తాం. లోకేష్ గారు వస్తారు అనుకున్నారా మీరు? అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఆయన కలవడం చాలా హ్యాపీగా ఉంది. ఆయన ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ అడగడం కూడా, ఇంటింటికి వెళ్ళడం కూడా నాకు అది హ్యాపీగా అనిపించింది. ఇక్కడ మొన్న వరదలు వచ్చినప్పుడు మాకి చాలా ఇబ్బంది పడ్డాం మేము. ఇప్పుడు రిటర్నింగ్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు కదా, అదైతే మాకు చాలా సేఫ్ అనమాట. ఆ విషయంలో మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అలాగే పట్టాలు ఇవ్వడం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఈ ఏరియాకి పట్టాలు రావడం నిజంగా అది అనుకోలేదు, ఈ ఏరియాకి వస్తుందని. లోకేష్ గారు మాట ఇచ్చారు, అలాగే చేస్తారు. అలాగే తల్లికి వందన పథకం కూడా డబ్బులు ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తున్నారు. ఆల్రెడీ మాకు వచ్చినాయి. చాలా హ్యాపీగా ఉంది. అయితే హార్ట్ఫుల్ గా ఆయన రావాలని కోరుకున్నాం, ఆయన వచ్చారు, చాలా హ్యాపీగా ఉంది. మాట్లాడే తీరు ఎలా అనిపిస్తుంది? ఆయన చాలా మంచిగా మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళు ప్రతి ఒక్కరితో కూడా ఆయన మాట్లాడే విధానం అనేది చాలా బాగుంటుంది అనమాట కదా. అంటే ఎప్పటి నుండో రాజకీయ కుటుంబము, వాళ్ళ తాతగారు ముఖ్యమంత్రి, వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి కదా, అట్లా ఏమైనా గర్వం ఏమైనా చూపిస్తున్నారా? లేదండి, ఆయన అసలు అలాంటిది ఏది లేదు. ప్రతి ఒక్కరితో కూడా ఆయన మాట్లాడే విధానం అనేది చాలా బాగుంటుంది అనమాట. మీ సమస్యలు ఏంటని అడిగి మాకు ఈ ప్లాన్ బెడ్ ఇచ్చి ఇది ఇచ్చారండి. ఏవేవి వచ్చినాయి అడిగినాయి. పట్టాలు వచ్చిన వాళ్ళకి వచ్చినాయి అని చెప్పారు. 2వ విడత వచ్చి ఈ ఆగస్టు నెలలో వదులుతామని చెప్పారండి. మాకైతే చాలా హ్యాపీగా ఉందండి. అనుకున్నారా ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి మీ దగ్గరకు వచ్చి ఈ విధంగా అడుగుతారని? అనుకోలేదండి, అసలు అనుకోలేదు. డైరెక్ట్ గా ఆయనే వచ్చి అందరినీ బాగానే పలకరించారు, బాగానే చూసుకున్నారు. ఎలా మాట్లాడుతున్నారమ్మా ఆయన? చాలా బాగా మాట్లాడుతున్నారండి. ఒక పేదగా వాళ్ళతో మాట్లాడాలనే ఫీలింగ్ అని అట్లాగే ఏం లేదు. మామూలుగా అందరితో మాట్లాడినట్టే మాట్లాడారు. మా ఏరియాకి వచ్చినందుకు మేము చాలా ఆనందం పడుతున్నాము. ఆయన చూసినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. అంటే గర్వం ఏమైనా చూపిస్తున్నారా? వీళ్ళ దగ్గరికి నేను వెళ్ళాలేంటి, వీళ్ళ దగ్గర మాట్లాడాలేంటి? అట్లాగేం లేదు సార్. ఆయన మామూలుగా అందరితో ఎట్లా ఉన్నారో మాతో కూడా అట్లాగే ఉన్నారు. సామాన్యులాగానే మాట్లాడుతున్నారు. అట్లాగే మాట్లాడారండి. ఎలా ఉందమ్మా? ఇప్పుడు సంవత్సర పాలన అయింది కదా, అంత ముందు ఆయన అడిగారు, ఇప్పుడు నేను అడుగుతున్నాను. ఎలా ఉంది ఒక ఏడాది పాలన? బాగుంది సార్, చాలా బాగుంది. మిగతా చేస్తా అన్నా కూడా చేస్తా అన్నారు. ఖచ్చితంగా చేస్తారు ఆయన. నమ్మకం ఉందా ఆయన పైన? ఉంది సార్, మాకు ఆయన పైన నమ్మకం మీకు?
ఫస్ట్ వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు కూడా అన్ని చేశారండి. ఈయన ఉన్న తర్వాత మాకు బాగుంది, చాలా బాగుంది. పిల్లలు కూడా ఏదైనా ఎమ్మెల్యే వచ్చారు ఈ విధంగా? రాలేదు సార్, ఎవ్వరు రాలేదు, అస్సలు ఎవ్వరు రాలేదు. ముందు వస్తారులేండి ఓట్లాడడానికి, ఓట్ల కోసం వస్తారు అంతేగాని ఈయన పలకరించినంత ఇదిగా, ఈయన చూపించినంత అభిమానంగా అయితే ఎవరు చూపించలేదు. మాకైతే ఈయన అనుకున్నన్ని చేస్తాడు, కొద్ది లేట్ అయినా చేస్తాడన్న నమ్మకం అయితే మాకు చాలా ఆనందంగా ఉందండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు 2 సార్లు ఆర్కే గారికి ఇచ్చారు కానీ ఒక్కసారికి వచ్చినట్లేదు. మనకు వాటర్ వచ్చి అన్ని చాలా వరకు దెబ్బతిన్నా సరే పలకరించిన వాళ్ళు లేరు. ఈయన సామాన్య వ్యక్తిగా వచ్చి మామూలు మనుషులతో కలిసి మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. అంటే మనం ఏదైనా ఒక సమస్య వచ్చి ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళాలంటే ఆయన ఉంటారో ఉండరో తెలియదు. అలాంటిది ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి మీ దగ్గరకు వచ్చేసి డైరెక్ట్ గా మీ సమస్యలు అడగడం ఎలా అనిపిస్తుంది? అసలు ఎప్పుడైనా చూసారు ఇట్లా? అసలు ఇప్పుడు దాకా చూసిన ఏ నాయకుడిని మనం ఎంత ఇదిగా చూసిన వాళ్ళు లేరు. ఈయన చాలా బాగా మాట్లాడటమే కాదు, ఏంటి మీ పరిస్థితి అని అడిగి మరీ తెలుసుకొని రాసి ఇవ్వండి, మేము దాన్ని చేసి చూపిస్తానంటున్నారు. ముందు అలాగే చూపిస్తున్నారు, చేస్తున్నారు కూడా. ఆయన అన్నారు జగన్ గారు ఉన్నప్పుడు అమ్మఒడి అన్నారు, అందరికి ఇస్తా అన్నారు. ఒకళ్ళకే పడ్డాయి, కొంతమందికి పడలేదు. ఈయన ఎంతమంది ఉన్నారు అంతమందికి అన్నారు, అంతమందికి పడ్డాయి. మా ఇంట్లో 3 ఉన్నారు, 3 పడ్డాయి. మా తమ్ముడికి 2 పిల్లలు, 2కి పడ్డాయి. పట్టాలు వచ్చినాయి, చాలా హ్యాపీగా ఉంది. అసలు ఏం జరిగాయి ఈ ఏడాది కాలంలో మంచి అంటే పథకాలు? గ్యాస్ ఫ్రీ, గ్యాస్ డబ్బులు కూడా అకౌంట్ లో పడ్డాయి. ఇక ఈ మహిళలకు 1500 అనేది కూడా తొందరలో విడుదల చేస్తాను అంటున్నారు. ఇక రాను అభివృద్ధి చేస్తానన్నారు. మాకు రిటైనింగ్ వాళ్ళు మెయిన్ కావాలి, మాకు రిటైనింగ్ వాళ్ళు అది శాంక్షన్ చేశారు ముందు. మెయిన్ అది మాకు కావాలి, అది మెయిన్. ఎందుకంటే ఇప్పుడు చూసినా వరదలు వచ్చి మాకు కొద్దిగా నష్టం పోవటం బాగా ఇస్తున్నారు. రిటైనింగ్ వాళ్ళు ఎవరు మీకు కడతామని హామీ ఇవ్వడం కానీ కట్టడం కానీ అసలు లేదండి. ఇప్పుడు దాకా ఎవరు కట్టిన వాళ్ళు అయితే చెప్పిన వాళ్ళు కూడా లేరు. లాస్ట్ టైం అయితే అవతల పక్క 2 సైడ్లు కూడా రిటైనింగ్ వాళ్ళు శాంక్షన్ అయింది. జగన్ వచ్చిన తర్వాత రీటెండర్ అనగానే అది కూడా పోయింది. అది స్టార్ట్ చేశారు కాబట్టి అవతల పక్క అయింది. అవతల పక్క ఒకటి కట్టడంతోనే యువతల పక్క మాకు మునిగిపోవడం చాలా నష్టం జరిగింది ఈసారి దాని వల్లనే బాగా నష్టం జరిగింది. ఆ రిటైనింగ్ వాళ్ళు కడితే మాత్రం చాలా హ్యాపీగా ఉండిద్దని మేము అనుకుంటున్నాం. లొకేషన్ అది ఎలా ఉంది, అన్ని సాయం చేస్తున్నారు, ఎలా ఉంటున్నాయి ఏంటి అని అడగడానికి. ఎమ్మెల్యే గెలిచి ఈ ప్రభుత్వం వచ్చి మంత్రి అయ్యి సంవత్సర కాలం పూర్తయిందమ్మా. ఈ సంవత్సర కాలంలో మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా, లేదంటే ఏమైనా మంచి జరిగిందని చెప్పి అడగడానికి వచ్చారు. ఏమైనా జరిగింది ఈ సంవత్సర కాలంలో మీకు? రిజిస్ట్రేషన్ అదే ఇంటి పట్టాలు ఇచ్చారండి మాకు. దీనికి ఇంతకుముందు పట్టా లేదమ్మా? లేదండి, పట్టాలు పట్టలేదమ్మా. అసలు కొన్నది నుంచి పట్టాలు ఏం లేవండి. సంవత్సరం అంటే ఐ మీన్ ఎన్ని సంవత్సరాలు అయ్యి ఉంటుంది మీరు? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల నుండి మీకు ఇళ్ళ పట్టలేదమ్మా. మరి ఈయన వచ్చిన తర్వాత ఇచ్చారా? అవునండి, అప్పుడు ఆయన ఉన్నప్పుడు వస్తాయని అన్నారు, ఇవ్వలేదండి జగన్ గారు ఉన్నప్పుడు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఇచ్చారండి. అనుకున్నారా మరి ఎమ్మెల్యేలు అంటే ఎలక్షన్ ముందు ఓట్లు ఆడడానికి వస్తారు, గెలిచిన తర్వాత ఏముండదు, మళ్ళీ ఎన్నికల్లోనే వస్తారు. అట్లాంటి దీని సంవత్సర కాలంలోనే అండి. కానీ ఆయన పట్టాలు కూడా ఆయన చేతుల మీదగానే ఇచ్చారు మాకు. మరి ఎవరికో 2-3కి ఇచ్చేసి వేరే వాళ్ళు ఇస్తారని అనుకున్నామండి మేము. కానీ ఆయన చేతుల మీదే మాకు అందరూ ఆయనతోటే ఇచ్చారండి. ఆయన అన్ని మాట్లాడారమ్మా. ఇప్పుడు వచ్చే ఏం మాట్లాడారు? ఇప్పుడు ఏమంటే అన్ని మీకు బాగానే ఉన్నాయమ్మా అని అడిగారు. ఆరోగ్యం ఎలా ఉంటుంది అన్నారు. మీకు అన్ని సదుపాయాలు ఎలా ఉన్నాయి అన్ని బాగానే అడిగారు. హ్యాపీనా మీ ఎమ్మెల్యేగా ఆయన పనిచేసే తీరుకి? హ్యాపీ అయినండి, ఉంటేనే బాగానే ఉందండి అంతా. మీరు ఎలా ఫీల్ అవుతారు? మీరు చాలా మంది ఎమ్మెల్యేలు చూసుంటారు ఈ నియోజకవర్గంలో. సో ఇప్పుడు లోకేష్ గారు ఎమ్మెల్యేగా ఏంటి అసలు ఆయన పనితీరు ఎలా ఉందండి, ఏం చెప్తారు? బాగానే ఉంది సార్, ఆయన పనితీరు బాగానే ఉంది సార్. ఈ గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు, అంతా బాగానే ఉంది సార్. పట్టాలు ఇచ్చారు, బాగానే ఉంటది అనుకుంటున్నాం సార్. బాగానే జరుగుతుందా ఈ సంవత్సరం ఏడాది కాలంలో? ఏమైనా సమస్యలు ఉన్నాయి? బాగానే జరుగుతుంది సార్. ఇంతకుముందు ఇట్లా ఏదైనా ఎమ్మెల్యే వచ్చి మిమ్మల్ని అడిగారా ఏమైనా సమస్యలు ఉన్నాయని చెప్పేసి? ఏమీ లేవు సార్, ఏమీ లేవు. బాగానే ఉన్నది, బాగానే అడుగుతున్నారు, బాగానే చేస్తున్నారు సార్.